ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు అందరూ కలిసి చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు అందరూ కలిసి చదువుతాం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యునుటకు మీరు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైనున్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నవాడు. ప్రియరా, ఈ చదువుబడిన వాక్య భాగంలో ఒక్కటే అనే మాట 7 పర్యాయాలు రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ఎందుకు పిలువబడ్డాము అనే మాట, ఒక్కటే అనే మాట 7 సార్లు రాయబడి ఉన్నది. ఈ 7 సార్లు వ్రాయబడినటువంటి 7 అనుభవాలు కలిగి ఉంటకును, తర్వాత వాటిని అనుసరించి జీవించుటకును, వాటి యందే నిలిచి ఉండుటకు మనము పిలువబడిన వారము. ఇందుకు మీరు పిలువబడితిరి అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ 7 మాటలు ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే, దేవుని సంబంధులైనటువంటి వారు వారికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును కోల్పోయి విషయంలో వారు ఎందుకు పొందలేకపోయారు అంటే, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట. అపోస్తలుల కార్యములు 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మాత్రమే వారు పొందారు, కానీ ఆ పొందినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు గైకొనలేకపోయినట్లుగా చూస్తాం. కనుకనే దేవుడు ఆ ప్రజలను ఉద్దేశించి పలికినటువంటి మాట సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనంలో, మీ పితరులు నా నిబంధనను అనుసరించి నడవలేదు గనుక నేను వారికి నియమించినటువంటి నా విశ్రాంతి దినములో వారేమాత్రం కూడాను ప్రవేశించలేరు అని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఇదే 14వ అధ్యాయం 33వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యంలోని రాళ్ళును అని దేవుడు వారి జీవితానికి కఠినమైనటువంటి మాటను ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ ఇక్కడ రాయబడినటువంటి మాటలు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను వినినటువంటి వారు దాన్ని వారి జీవితాలకు అన్వయించుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన రాకడ సమీపిస్తున్నది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని వినువాడు, వాటిని గైకొనువాడు ధన్యుడు అని రాయబడింది. చదవడము, వినడము మనుషుని జీవితానికి ప్రాముఖ్యమే, కానీ ఆ వినినటువంటి దాన్ని మనుషుడు గైకొనాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి లోపం ఏమిటంటే, వారు పొందారే కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు నడవలేదు. వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారేమో అని దేవుడు 40 సంవత్సరాల కాలం అరణ్యంలో వారిని పరీక్షించినట్లుగా వ్రాయబడినది. ఇలా 40 సంవత్సరాల కాలం వారిని పరీక్షించినప్పటికీ కూడాను వారు ధర్మశాస్త్రమును పొందారే కానీ దాని ప్రకారము నడిచినటువంటి వారు కారు. అంటే వారు విన్నారే కానీ విన్నదాని ప్రకారం నడవకుండా ఉండటానికి కారణం ఏంటంటే, వారి హృదయ మోసంలోనే వారు జీవించినటువంటి జీవితం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని యాకోబు ఖండితముగా చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగంలో 7 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, శరీరము ఒక్కటే అని రాయబడి ఉన్నది. శరీరము ఒక్కటే. ఈ శరీరము ఒక్కటే
అని ఎందుకు చెప్పబడుతుంది? చూడండి, కొలసీ పత్రికలో ఒక మాట చూస్తాం. 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను ఆయన శరీరమునకు శిరస్సు ఆయనే. శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటంటే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. పిల్లరా, యేసు ప్రభువారు శిరస్సుగా ఉన్నటువంటి సంఘములో ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి జీవితాలను చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాకడ ముందు 7 సంఘాలకు లేఖలు రాస్తూ, ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికయ సంఘం వరకు 7 సంఘాలకు ఆయన లేఖలు రాసినట్లుగా వ్రాయబడి ఉంది. 5 సంఘాల మీద నేరస్థాపన చేయబడటం జరిగింది. 2 సంఘాల మీద ఏ విధమైనటువంటి నేరము మోపబడలేదు. మొదటిది సుమూర్ణ సంఘము, రెండవది ఫిలదెల్ఫియా సంఘం. ఈ 2 సంఘాల్లో కూడాను దేవుడు వారి మీద ఏ నేరము మోపకపోగా ఆ సంఘాన్ని బహుగా బలపరిచినట్లుగా చూస్తాం. స్మూర్ణ సంఘంతో చెప్పిన మాట, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పిన మాట, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీయించి ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా సరే వారు ప్రభువును సంధించేటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి సంఘంగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ శరీరము ఒక్కటే అంటే సంఘము అను ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన శిరస్సుగా ఉన్నటువంటి సంఘము ఏ విధమైనటువంటి లోపము లేని సంఘంగా చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఎందుకు తన్ను తాను సమర్పించుకున్నాడో, ముడతైనను మచ్చైనను కళంకమైనను మరి ఏదైనను లేకుండా నిమిత్తమై వాక్యమును ఉదక స్థానముతో పవిత్రపరిచి తనను తాను సమర్పించుకొనెను, అప్పగించుకొనెను అని రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇక్కడ 7 సంఘాల విషయంలో 4 సంఘాలకు ఒక నేరస్థాపన చేసినట్లుగా చూస్తాం. వీళ్ళని ఇక్కడ ఆఖరి సంఘం, 5వ సంఘమును ఆఖరి సంఘంగా చెప్పబడుతున్నటువంటి లవోదికయ సంఘానికి వచ్చేటప్పటికి వీళ్ళ దేవుడు కనీసం ఆ సంఘంలో ఒక మంచి కార్యం కూడా లేనటువంటి అనుభవాన్ని చూస్తాం. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చనగా ఉన్నావు, నేను నీ మీద ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను అని ప్రభు పలికినట్లుగా చూస్తాం. కాబట్టి పిల్లరా, ఈ సంఘమునకు ఎవరు శిరస్సు అంటే సాతానుడే ఈ సంఘమునకు శిరస్సు అయి ఉన్నట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆ సంఘంలో ఏమీ లేకపోయినా సరే వాళ్ళు అనుకుంటున్నారంట, నాకు ఏమీ కొదువు లేదు, నేను ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని నువ్వు చెప్పుకొనుచున్నావు అని ప్రభువే లవోదికయ సంఘంతో మాట్లాడినట్లుగా చూస్తాం. చూడండి, ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం 17వ వచనం ఆఖరిలో ఉంటుంది. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నాను. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉండగా ఈ సంఘానికి పట్టినటువంటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అడుగంటిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడాను నేను ధనవంతుడును, నాకు ఏమీ కొదువు లేదు అని చెప్పుకుంటున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ శరీరము ఒక్కటే అంటే అర్థం ఏంటంటే, ఆయన శిరస్సుగా ఉన్నటువంటి సంఘమే ఆయన శరీరము. ఈ సంఘము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది అని రాయబడింది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయుటకై నేను రాయుచున్నాను.
ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇది దేవుని సంఘం అనబడుతున్నటువంటి శరీరమై ఉన్నట్లుగా చూస్తాం. నీవు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితివి అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు శిరస్సుగా ఉన్న సంఘమే. సాతాను శిరస్సుగా ఉన్నటువంటి సంఘంలో యేసు ప్రభు వారు ఏమీ లేనటువంటి స్థితిని చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన సంఘం వెలుపట నుండి, ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతను నాతో కలిసి భోజనము చేయుదుము. అంటే ప్రభు ఎక్కడున్నాడంటే సంఘం వెలుపట ఉన్నట్లుగా చూస్తాం. వీళ్ళ ఈ వెలుపట ఉండడానికి కారణం ఏమిటంటే దీనికి ఉదాహరణ సౌలే. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ వచ్చి సౌలును ఆవరించెను అని రాయబడి. వీళ్ళ బయటకు వెళ్ళినటువంటి ప్రభు అట్లా విడిచిపెట్టకుండా తిరిగి దానిలో ఉన్నటువంటి లోపాన్ని ఆయన తెలియపరుస్తూ, నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించున్నాను కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి నువ్వు దేనికి పిలువబడ్డావు అంటే ఒక్క శరీరముగా ఉండుటకు నీవు పిలువబడితివి. రెండవదిగా రాయబడిన మాట, ఆత్మయు ఒక్కడే. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. పిల్లరా, ఈ ఆత్మ ఎవరిదై ఉండాలంటే దేవుని ఆత్మ అయి ఉండాలి. ఆత్మలు 7 రకాల ఆత్మలు ఉన్నాయి దైవ గ్రంథంలో. ఈ ఒక్క ఉన్నటువంటి ఆత్మ ఎవరిదై ఉండాలంటే దేవుని ఆత్మ అయి ఉండాలి. అయితే దేవుని సంఘం అనబడుచున్నటువంటి సంఘములో దురాత్మ ఉన్నది, భ్రమపరచు ఆత్మ ఉన్నది, పిరికి ఆత్మ ఉన్నది, తిరుగుబాటు చేసేటువంటి ఆత్మ కూడాను ఉన్నట్లుగా చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో భ్రమపరచు ఆత్మ అని రాయబడి ఉన్నది. పిల్లరా, భ్రమపరచు ఆత్మ చేసేటువంటి పని ఏమిటంటే తాను తప్పులో ఉన్నప్పటికీ కూడాను ఆ తప్పును చూపకుండా నీవంతా కూడాను పరిశుద్ధంగానే ఉన్నావు అని బోధించేదే భ్రమపరచు ఆత్మ. భ్రమ అంటే ఏమిటంటే లేని దాన్ని ఉన్నట్లుగా చెప్పేదే భ్రమపరచు ఆత్మ. ఇప్పుడు ప్రజల్లో కూడా ఉన్నటువంటి వారు ఎటువంటి ఉన్నారు, సంఘాల్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే తప్పును తప్పుగా చెబితే సమాజంలో బ్రతకలేమయ్యా అని చెప్పే మనుషులు కూడా ఉన్నారు. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే తప్పును తప్పుగా ఖండించాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి, సత్యాన్ని సత్యంగా అనుసరించి నడవాలి. అంతేగాని సత్యానికి అసత్యాన్ని కలిపి నడిచేటువంటి వారు వీళ్ళు ఎలాంటి వారు అంటే భ్రమపరచు ఆత్మ ఆధీనంలో ఉన్నటువంటి ప్రజలుగా చూస్తాం. అయితే ఇక్కడ చెప్పినట్టు ఆత్మ ఒక్కడే. ఈ ఆత్మ దేవుని ఆత్మ అయి ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్పబడింది. అంటే క్రీస్తు ఆత్మ లేనటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు సంఘంలో అంటే అది వారు చేసేటువంటి క్రియలపై ఆధారపడి ప్రత్యక్షపరచబడుతున్నట్లుగా చూస్తాం. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో వారు గొర్రె చర్మములు కప్పుకొని మీ వద్దకు ఒత్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు, వారి క్రియల వలన వారి పనులు తెలియపరచబడతాయి అని చెప్పబడినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ భ్రమపరచు ఆత్మ లేక దురాత్మ సౌలు యొక్క జీవితం మనం గమనిస్తే రాజుగా చేయబడిన తర్వాత 2 సంవత్సరాల కాలం దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన సౌలు చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. మిగిలినటువంటి 38 సంవత్సరాల కాలం పరిపాలన అంతా కూడాను దురాత్మ ఆధీనంలోనే సౌలు పరిపాలించినట్లుగా చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో వ్రాయబడిన మాట, సౌలు రాజుగా చేయబడిన తర్వాత 2 సంవత్సరాల కాలం ఏలెను అని రాయబడి ఉంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యంలో తెలియపరిచిన మాట, సౌలును 40 సంవత్సరాల కాలం ఇజ్రాయేలుకు రాజుగా దయచేసెను అని రాయబడి ఉంది. ఈ 38 సంవత్సరాల కాలం వీళ్ళ సౌలు దురాత్మతోనే నడిపించబడినట్లుగా చూస్తాం. ఈ జరిగేటువంటి మధ్య కాలంలో
దావీదు ద్వారా సౌలు యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పిన సందర్భాలను కూడా చూస్తాం. దావీదును తరవడంలో సౌలు అనుసరించేటువంటి మార్గాన్ని దావీదు వివరిస్తూ మాట్లాడినటువంటి సందర్భాల్లో వీళ్ళరా సౌలు కూడాను ఒప్పుకున్నాడు, నాకంటే నీవే నీతిమంతుడవు. ఒక శత్రువు తనకు దొరికినప్పుడు ఆ శత్రువుకి ఏమైనా చేయకుండా విడిచిపెట్టినా, అయితే నేను నీకు అపకారం చేసినప్పటికీ కూడాను నువ్వు నా ఎడల చూపినటువంటి నీ ఉపకారము, నీవే నీతిమంతుడవు అని సౌలు దావీదు మాట్లాడినటువంటి మాటలకు జవాబు చెప్పినట్లుగా చూస్తాం. అన్నటువంటి సౌలు ఏమైనా మళ్ళా దావీదును తరమకుండా మానివేశాడా అంటే ఏమాత్రం కూడాను మానివేయలేదు. ఈ విషయమై దావీదు కూడాను సౌలుతో చెప్పాడు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి గొప్ప రాజు ఎవరిని తరుముతున్నాడు? ఒక కుక్క లాంటి వాడిని, ఒక మిన్ను లాంటి వాడిని తరుముతున్నాడు. అంటే నీ గొప్పతనం, నీకున్నటువంటి అధికారం ఎట్లాంటిదో నీవు నాలాంటి వాడిని తరడం ఏమాత్రం కూడాను భావ్యం కాదు, బాగోలేదు అని చెప్పిన సందర్భాలను కూడా చూస్తాం. అయినప్పటికీ కూడాను ప్రియరా సౌల్లో ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి స్థితిని చూస్తాం. మనుషుడు ఆ రీతిగా తయారవడానికి కారణం ఏమిటంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని దురాత్మ విడిచి వెళ్ళిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగి వస్తుందంట. తనకి ఎక్కడా విశ్రాంతి దొరకని కారణం చేత నేను విడిచి వెళ్ళిన ఇల్లును మరలా తిరిగి వస్తానని చూసిన తర్వాత అది ఖాళీగా ఉండి చక్కగా అమర్చబడి ఉన్న తర్వాత పిల్లరా అది వెళ్ళంట తనకంటే చెడ్డమైనటువంటి 7 దెయ్యాలను వెంట పెట్టుకొని వస్తుందట. ఆ వెంట పెట్టుకొని వచ్చినటువంటి దెయ్యం ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక అది మరలా తిరిగి ఏమాత్రం కూడా బయటకు వెళ్ళదు అని రాయబడి ఉంది. దీనికి రుజువు సాదృశ్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి వాక్యమే. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన విషయాలు రుచి చూసి యేసు ప్రభు వారిని బాహాటంగా సిలువ వేయవాడిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని రాయబడి ఉన్నది. దేవుని వాక్యం చెప్పిన సత్యం ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యమే. వీళ్ళు అలాంటి దేవుని వాక్యమే అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అంటే ఆ వ్యక్తిని గురించి దేవుని మాటలు చెప్పడం కానీ అనుసరించడం కానీ లేక ప్రజలు వాడికి హితబోధ చేయడం కానీ వీళ్ళ ఇవన్నీ కూడా వృధానే. ఎందుకంటే ఆ మనసులో చెడ్డమైనటువంటి 7 దెయ్యాలు తిష్ట వేసిన తరువాత ఇక ఆ మనుషుడు ఏమాత్రం కూడాను మారనటువంటి స్థితిని చూస్తాం. ఎందుకు వారు మార్పు లేకపోవడానికి కారణం ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం దాని 11వ వచనం గమనించండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అందుకే అన్నాడు సమూయేలు సౌలుతో, దేవుడు నాతో మాట్లాడట్లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడట్లేదు, వాక్యం ఎఫోదు ద్వారా మాట్లాడట్లేదు, అసలు దేవుడు నాతో మాట్లాడడం మానివేశాడు, కాబట్టి నేను నిన్ను పిలిపించానన్నప్పుడు సమూయేలు చెప్పిన మాట ఏంటంటే యెహోవా నీకు పగవాడు గాగా నన్ను పిలుచుట వలన నీకేమి ప్రయోజనము? ఏ ప్రయోజనం లేదు. రేపు ఈ వేళకు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అని సమూయేలు చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ దేవుడే మోసం చేయటువంటి శక్తిని ఆత్మను పంపిస్తూ ఉంటుండగా వీరు ఆ మనుషుడు మార్పు చెందుతాడు అనేటువంటి నమ్మకం ఏమీ లేకుండా ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఆత్మ ఒక్కడే, శరీరము ఒక్కటే, ఆత్మయు కూడాను ఒక్కటే. ఈ ఆత్మ దేవుని ఆత్మయ ఉన్నప్పుడు ఆ మనుషుని జీవితంలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే దేవుని ఆత్మ లేనటువంటి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఆహాబు జీవితాన్ని పోలి ఉంటున్నట్లుగా చూస్తాం, లేక సౌలు జీవితాన్ని పోలి ఉన్నటువంటి అనుభవాలను చూస్తాం. దురాత్మ యొక్క ప్రభావం మనుషుని మీద ఉన్నంత వరకు ఆ మనుషుల్లో
ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి స్థితిని దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఇలా దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో నివాసం చేసేటువంటి పరిస్థితులు, ఎలాంటి కార్యాలు ఆ మనుషుని హృదయంలో నివాసం చేస్తాయో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశ, నిగ్రహము, ఇవి ఆత్మ ఫలాలుగా చెప్పబడింది. ఇలా ఈ ఆత్మ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడు అని అంటే, ఉదాహరణకు గాయ జీవితాన్ని నిన్న రాత్రి చూసాం ప్రార్థనలో. గాయ జీవితం ఎట్లా ఉన్నది ఏంటంటే, యోహాను గాయను గురించి ప్రార్థించినటువంటి అనుభవం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచుండవలనని నీ కొరకు ప్రార్థన చేయుచున్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. ప్రియుడా, గాయలో ఏ ఆత్మ ఉన్నది అంటే దేవుని ఆత్మ ఉన్నది కనుక ఆయన దగ్గర నివాసం బస చేసినటువంటి సహోదరులు తిరిగి వేరే సంఘానికి వెళ్ళి ఇచ్చినటువంటి సాక్ష్యంలో చూస్తాం. యోహాను గాయను గురించి చెప్పాడు, సహోదరులు వచ్చి నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావని నీ పక్షంగా సాక్ష్యం చెప్పిరి. తర్వాత వారు నీవు చూపినటువంటి ప్రేమను గురించి సాక్ష్యం చెప్పిరి అని రాయబడి ఉన్నది. అంటే గాయు ఏ ఆత్మ కలిగి ఉన్నాడంటే, దేవుని ఆత్మ కలిగి ఉన్న కారణం చేత తనతో సహవాసం చేసినటువంటి సహోదరులు వీళ్ళ అవతలకు వెళ్ళి గాయను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యంలోనే గాయు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు అని రుజువుపరుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరా, నీవు పిలువబడింది దేనికి అంటే ఒక్క శరీరముగా, ఒక్క సంఘముగా ఉండుటకు నీవు పిలువబడితివి. ఒక్క సంఘముగా ఉన్నటువంటి పిలువబడినటువంటి నీవు యేసు ప్రభు శిరసత్వాన్ని ధిక్కరించి నువ్వు బయటకు వెళితే మీరు ఇక్కడ జరిగే కార్యం ఏది అని అంటే, లవోదికే సంఘాన్ని యేసు ప్రభు ఎట్లా హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని హెచ్చరించినటువంటి హెచ్చరికను యేసు ప్రభు తెలియపరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక్కటే అనే మాట 7 సార్ల్లో ఇది రెండవది చూస్తాం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వ్యక్తులు వారి ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుని ఆత్మ చేత నడిచేటువంటి వారు క్రమముగా నడుచుకొందురు అని రాయబడి ఉంది. దేవుని ఆత్మ మనుషుని క్రమములో నడుపుతూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అక్రమముగా నడిచేటువంటి వ్యక్తి ఏ ఆత్మ కలిగి ఉన్నాడు అంటే, దీనికి భిన్నంగా చెప్పినటువంటి మాట దురాత్మ. అక్రమానికి క్రమానికి ఉన్నటువంటి తేడా, క్రమము దేవుని ఆత్మ నుండి కలుగుతున్నది, అక్రమము దురాత్మ నుండి కలుగుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ కలిగిన వారు క్రమముగా నడుచుకొందురు అని రాయబడి. రెండవది, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు రోమాపత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాల్లో వ్రాయబడిన మాట, మనము శరీరమునకు లోబడుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము, ఆత్మచేత శరీర కార్యాలను చంపిన ఎడల మనము జీవించదము అని రాయబడినది. దేవుని ఆత్మచేత నడిపించేటువంటి వాడు శరీర కార్యాలను చంపివేస్తున్నట్లుగా వ్రాయబడినది. ఆత్మచేత శరీర కార్యాలను చంపిన ఎడల జీవించదము అంటే శరీర కార్యాలను చంపేటువంటి శక్తిని మనుషుడు కోల్పోయాడు అంటే అర్థం ఏంటంటే, ఆ మనుషుల్లో దేవుని ఆత్మ లేనటువంటి స్థితినే సూచిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడునై తప్పిపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. ఈ సాక్ష్యం ఇవ్వడానికి పౌలు చేసినటువంటి పని ఏమిటంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినటువంటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడును, నేను క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇదే గలతీ 6:14లో చెప్పిన మాట, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడటం నాకు దూరమగునుగాక, ఇందు నిమిత్తము నేను లోకమునకును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము
ఇది దేవుని ఆత్మ కలిగిన వాని యొక్క జీవిత విధానము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆత్మ ఒక్కటే. అంటే ఇప్పుడు బల దగ్గరికి వచ్చేటప్పుడు పరీక్షించుకోవాల్సినటువంటి వ్యక్తి ఏమి పరీక్షించుకోవాలంటే నేను ఏ ఆత్మ కలిగి ఉన్నాను అనే విషయాన్ని మనుషులు పరీక్షించుకోవాలి. అపొస్తలుడైన యోహాను తను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి చదువుతూ వచ్చి 6వ వచనం వచ్చేటప్పటికి భ్రమపరచు ఆత్మ ఎట్టుదో మనం తెలుసుకొనిచున్నాము అని అన్నాడు. ఆ పైనుంచి రాస్తూ అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి అనేకులు బయలువెళ్ళి ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరంటే దొంగ అపొస్తలుల వేషం ధరించుకున్నవారు. 2వ కొరింథీ 8వ అధ్యాయంలో చెప్పని మాట ప్రకారం 14వ వచనంలో అంటాడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నటకు గొప్ప సంగతి కాదు, వాని పరిచారకులు దొంగ అపొస్తలుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అని రాయబడ్డాడు. కాబట్టి ఇక్కడ దురాత్మ ప్రభావం కింద ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని ఆత్మ లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అంటే ఈ చదివినటువంటి వాక్య భాగంలో వ్రాయబడినటువంటి సత్యాన్నే మనుషులు అనుసరించినప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈ విషయమై అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో దేవుని సంఘంలో పనిచేసినటువంటి పౌలు 3 సంవత్సరాలు మానక పరిచర్య చేశాడు. ఈ 3 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత తాను ఆ సంఘం నుంచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వీళ్ళరా సంఘాన్ని హెచ్చరించినటువంటి మాటలు ఎలాంటివి అంటే నేను ఏది కూడాను దాచుకోకుండా బహిరంగంగా అంతా కూడాను మీకు తెలియపరిచాను. తర్వాత నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండుటకు నేను అభ్యాసం చేసుకొని ఉన్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. వీళ్ళరా ఇదంతా చెప్పిన తర్వాత ఆ సంఘ పెద్దలతో చెప్పిన మాట, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో నుండే బయలు వెళ్ళును, వారు సంఘమును కనికరింపరు, వంకర మాటలు చెబుతూ శిష్యులను తమ వెంట తీసుకొని వెళ్ళుదురు అని పౌలు సంఘాన్ని హెచ్చరించినట్లుగా వ్రాయబడడం. అంటే పౌలు ముందుగా చెప్పడంలో అర్థం ఏంటంటే ఒకవేళ వారు ఆ సంఘంలో జరిగే కార్యాలు ఈ జరిగితే పౌలు చెప్పినటువంటి మాటలు వారి గమనంలో ఉండి దృష్టిలో ఉండి జ్ఞాపకం తెచ్చుకుంటే అలాంటి స్థితి నుండి తప్పించబడడానికి వారికి ఉపయోగకరంగా ఉండునట్లు పౌలు ముందుగా తెలియపరిచినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా ఆత్మయు ఒక్కడే. చూడండి ఇక్కడ దేవుని వాక్య భాగంలో రాయడం మాట మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్పండి మాట, ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఉద్దేశించి ఏలియా పలికాడు కర్మేలు పర్వతంపై. అతడు పలికిన మాట ఏంటంటే మీరు ఎంత మట్టుకు 2 తలంపులతో ఉందురు అని రాయబడ్డాడు. వాడికి వేసిన ప్రశ్న ఏంటంటే మీరు ఎంతవరకు 2 తలంపుల మధ్య మీరు ఉందురు? యెహోవా దేవుడైతే యెహోవాని సేవించుడి, బయలుదేవత అయితే బయలుని సేవించుడి. వాళ్ళకేంటంటే 2 తలంపులు, ఏది మంచిదో ఏది చెడుదో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి అమాయక ప్రజలు లోకంలో ఉన్నట్లుగా చూస్తాం. అంటే ఎదటివాడు చూపినటువంటి మార్గమే అనుసరించి నడిచి వెళ్ళే వారిని చూస్తాం. తీరా అది వెళ్ళిన తర్వాత అది కీడు అని తెలిసిన తర్వాత వారు తిరిగి మరల రావడానికి కూడాను ఆస్కారం లేనటువంటి స్థితిలోనే ప్రజలు జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ రాయబడిన మాట, ఏలియా ప్రజలకు ప్రకటించిన మాట, మీరు ఎంత మట్టుకు 2 తలంపులతో మీరు తడబడుదురు అని కర్మేలు పర్వతంపై నిజదేవుని యొక్క ప్రత్యక్షతను వారికి కన్నులారా చూపించగా అప్పుడు ప్రజలు అన్నారు యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఒకే ఆత్మ కలిగి ఉండడానికి మనము పిలువబడ్డాము. భ్రమపరచు ఆత్మ కానీ, దురాత్మ కానీ, గాఢ నిద్రపట్టు ఆత్మ కానీ, అబద్ధమాడు ఆత్మ కానీ. యెహోషాపాతు ఆహాబు కలిసి యుద్ధానికి వెళ్ళడానికి ఆరంభించినప్పుడు ఆహాబు యెహోషాపాతుని పిలిచి మనం యుద్ధానికి వెళదాం వస్తామా అని అన్నప్పుడు నా జనమే నీ జనము, నా మనుషులే నీ మనుషులు, నా యుద్ధ సామాగ్రి అంతా నీదే, వెళదాం పద అన్నాడు. అయితే వెళ్లే ముందు విచారణ చేయడానికి ప్రవక్తలను పిలిచాడు. 400 మంది ప్రవక్తను పిలిచాడు. 400 మంది ప్రవక్తను పిలిచేటప్పటికి వారందరూ కూడా ఒకే మాట పలికారు, నువ్వు వెళ్ళు, యుద్ధమైకి నువ్వు జయమంది వస్తావు అని చెప్పారు. అయితే ఈ 400 ప్రవక్తల మీద యెహోషాపాతుకి ఏమాత్రం నమ్మకం లేక ఇక్కడ యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఉన్నాడా అని అడిగినప్పుడు
అయా ఉన్నాడు, మీకా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. అయితే వాడు ఎప్పుడు చూసినా సరే నాకు విరోధంగానే చెబుతాడు, కానీ నాకు సమాధానంగా ఎప్పుడు కూడా చెప్పలేదు అని అంటే, నువ్వు రాజు అట్లా మాట అనొద్దు, దేవుడు ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాడు, కాబట్టి ఆయన్నే పిలిపించండి అని చెప్పాడు. ఇలా మీకా వచ్చిన తర్వాత, ఆ మీకా వచ్చే ముందు మీకాని పిలవడానికి వెళ్ళినటువంటి దూత మీకాతో చెప్పాడు, చూడు అక్కడ ఉన్నటువంటి 400 మంది ఒకే మాట చెబుతున్నారు, నువ్వు యుద్ధానికి వెళ్ళు జయముంతావని చెప్తున్నారు, నువ్వు కూడా అదే మాట చెప్పాలి అనేటప్పటికి, యెహోవా నాకు ఏదైతే చెబుతాడో నేను అదే చెప్తాను అని అన్నాడు. తీరా వచ్చిన తర్వాత మీకా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే దేవుడు నాతో పలకలేడనేది సత్యమైన మాట, నువ్వు క్షేమంగా ఏమాత్రం కూడా తిరిగి రావని చెప్పినట్లుగా చూస్తాం. ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ఆత్మలు వారి వద్దకు వెళ్ళి ఈ మాట ప్రకటించడానికి ఇక్కడ నుండి ఎవరు వెళతారని ప్రశ్నించాడు. పిల్ల ఒకడు అట్లాగా ఒకటి ఇట్లాగా రకరకాలుగా చెప్పాడు. అయితే ఒక ఆత్మ లేసి ఏం చెప్పిందంటే, నేను వెళ్ళి అతను నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అనేటప్పటికి దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి అట్లా చెప్పు, నువ్వు జయమంతావు పో అని అన్నాడు. ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉన్నమాట చెప్పగా ఆ మాట నమ్మి వెళ్ళినటువంటి ఆహాబు యుద్ధంలో ఓడిపోయినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఆత్మ ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. మూడవదిగా చెప్పబడిన మాట, అందరి నిరీక్షణ కూడాను ఒక్కటే. అంటే ఇక్కడ ఆత్మ ఒక్కడే అనే మాటలో యేసు ప్రభువారు ఇశ్రాయేల్ ప్రజల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఒక వ్యక్తిని చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పాడు. నతానేలును చూసినటువంటి ప్రభు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి భక్తి ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నది కనుక, యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చేటటువంటి అవగాహన లేనటువంటి స్థితిలో ఫిలిప్పు పిలిచాడు, మేము మెస్సయాన్ని కనుగొన్నాము రండి వచ్చి చూడన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ మాట చెప్పాడు నతానేలును చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటము లేదు. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని తూచా తప్పకుండా అనుసరించిన వాడు నతనయేలు. అందుకు అన్నాడు ఇతని యందు ఏ కపటము లేదు. కాబట్టి కపట ప్రవర్తన, కపటము గల ఇది దావీదు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన 119వ కీర్తనలో కపటపు నడత నాకు దూరపరచుము అని ప్రార్థన చేశాడు. అంటే ఆయా సమయాల్లో శరీర సంబంధమైనటువంటి విషయాలకు లోనైనటువంటి వారు, లోక ఆకర్షణల చేత ఆకర్షించబడినటువంటి వారు ఆ సమయాలు తప్పిపోయిన తరువాత దేవుడు తిరిగి మరలా వారిని సరిచేయ నిమిత్తమై తన ప్రవక్తలను పంపిన తర్వాత వారు తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పినటువంటి మాటలే ఈ మాటలు, కపటపు నడత నాకు దూరపరుచుము. నాతాను వచ్చి చెప్పేదాకా దావీదు కపట ప్రవర్తన కలిగి ఉన్నాడనే విషయాన్ని అతడు మర్చిపోగా నాతాను తెలియజేసినటువంటి మాటలు విన్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవా కపటపు నడత నాకు దూరపరుచుము అని ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా గమనించినప్పుడు నిరీక్షణయు ఒక్కటే అని రాయబడి ఉంది. అంటే నిరీక్షణ ఒక్కటే అంటే అర్థం ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో సుమియోను ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభు లోకానికి వచ్చే వరకు అతడు భూమి మీద ఉంటాడు అనేటువంటి ఒక వరాన్ని పొందినటువంటి వ్యక్తి. అతడు ఇజ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. నిరీక్షణ కూడాను ఒక్కటే. ఈ విషయమై యేసు ప్రభుతో యాకోబు బావి దగ్గర మాట్లాడుతున్నటువంటి సమరయ స్త్రీ ప్రభుతో చెప్పింది, మెస్సియా వస్తాడు, ఆయన వచ్చి మాకు అన్నీ తెలియపరుస్తాడు అని సమరయ స్త్రీ చెప్పినట్లుగా చూస్తాం. సుమియోను కూడాను ఇజ్రాయేల్ అందరి ఆదరణ కొరకు కనిపెట్టువాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో యమాయి గ్రామంలోకి వెళ్ళుతున్నటువంటి 2 వ్యక్తులు మాట్లాడుతూ వెళ్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళి కలుసుకొని మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు అంతా వినిన తర్వాత పిల్లల వారు చెప్పినటువంటి మాట లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త
24వ అధ్యాయం 21వ వచనం 20 చూడండి. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణమునకు అప్పగించి సిలువ వేస్తుడు నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుచుంటిమి. ఒకే నిరీక్షణ. సుమ్యోను కలిగిన నిరీక్షణ అదే, సమరయ స్త్రీ కలిగిన నిరీక్షణ అదే, ఇక్కడ యమ్మాయి మార్గంలో వెళ్ళేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడాను కలిగిన నిరీక్షణ ఇదే. ఇజ్రాయెల్ విమోచించబోవాడు ఈయనేనని మేము నిరీక్షించుచుంటిమి. కాబట్టి వీళ్ళని ఇక్కడ ఒక్కటే నిరీక్షణలో ఉన్నటువంటి దేమిటి ఏంటంటే దేవుని యొక్క ఆదరణ, లేక దేవుడు వచ్చి సమస్తము తెలియపరుస్తాడు. మనుషుడు కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ ఏమిటంటే దేవుని కొరకు ఈ లోకంలో జీవించేటప్పుడు ఏ రీతిగా జీవించాలో దేవుడే నడిపిస్తాడు. పడిపోయినటువంటి మేక శత్రువుతో వాదించేటప్పుడు ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే, నా శత్రువా నన్ను చూసి నువ్వు అతిశయపడవద్దు, నా శరీర బలహీనత బట్టి దేవుడు నన్ను శిక్షించిన నేను ఆయన శిక్షను సహిస్తాను, నేను చీకటిలో ఉన్నా సరే ఆయన నాకు వెలుగుగా ఉంటాడు, తిరిగి మరలా ఆయన నన్ను వెలుగులోనికి తెస్తాడు, నేను ఆయన వెలుగును ప్రత్యక్షంగా చూస్తాను అని నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. పడిపోయినటువంటి వాడు పడిపోయిన స్థితిలోనే కాకుండా తిరిగి మరలా లేవగలను, దేవుడు నన్ను లేపుతాడు అనే నిరీక్షణ మీకా కూడాను కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అయితే ప్రజల్లో ఉన్నటువంటి నిరీక్షణ ప్రస్తుత దినాల్లో వారికి ఉండవలసినటువంటి నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షించేటువంటి ఈ అనుభవంలో ప్రజలు బలహీనులైపోయినట్లుగా వ్రాయబడను. ఎందుకంటే యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో జరగబోవు అన్నీ మీకు ముందుగా తెలియపరిచాను అని అన్నాడు. ఆయన రాకడ ముందు ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా ముందుగానే మీకు తెలియపరిచాను అని అన్నాడు. ముందుగా తెలియపరచడంలో ఉద్దేశం ఏంటంటే జరిగే కార్యాలన్నీ మన కళ్ళ ముందు లేఖనాలు ప్రత్యక్షంగా నెరవేర్చబడుతూ ఉంటుండగా మనం దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలి అని రాయబడింది దైవ గ్రంథంలో. ఏంటంటే పేతురు రాసిన తన పత్రికలో చూద్దాం, అన్నిటి అంతము సమీపించి ఉన్నది అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత యేసు ప్రభు వారు అన్నాడు మత్తయి సువార్తలో, మీ ప్రభు ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు సిద్ధముగా ఉండుడి అని హెచ్చరించాడు. అంటే ప్రభు రాకడకు మనకు అవసరమైనవన్నీ ఏవో అవి సమకూర్చుకొనుటూ లేపబడడానికి అభ్యంతర కారణంగా ఉన్న వాటన్నిటిని దూరపరుచుకుంటూ అవసరమైనవన్నీ సమకూర్చుకునే నిమిత్తమై ఆయన ముందుగా హెచ్చరించినటువంటి మాటలను చూస్తాం. ఇదిగో నేను ముందుగా మీకు తెలియపరిచాను అని చెప్పినటువంటి మాట ప్రజలు ఎంతవరకు ఈ మాటను నమ్మారు అని అంటే దీనికి ఉదాహరణ కానీ రుజువు కానీ సిద్ధపాటు లేరు అని అనడానికి వారి జీవితాలే ఉదాహరణగా చూస్తాం. అంటే నమ్మవలసినటువంటి మాటలు నమ్మకుండా అపనమ్మకత్వమైనటువంటి మాటలు నమ్మినటువంటి ప్రజలను లోకంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే నిరీక్షణ ఒక్కటే. ఏమిటి నిరీక్షణ అంటే యోబు చెప్పాడు, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడనియు భూమి మీద ఆయన నిలుచుననియు నా కళ్ళతో నేనే ఆయనను చూతును, మరి ఎవరును కూడాను కాదు, నా కళ్ళతో నేనే ఆయనను ప్రత్యక్షంగా చూస్తాను, నా చర్మము చీకిపోయినను నేనే ఆయనను చూస్తాను. ఇది ఒక్కటే నిరీక్షణ. ఈ నిరీక్షణకి ఇవ్వబడినటువంటి పేర్లు శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ అని చెప్పబడింది. ఈ విషయమై అపొస్తలుడైన పౌలు దేవుని సంఘంలో ఉన్నటువంటి వారికి తెలియపరిచినటువంటి మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటుట మాకు ఇష్టము లేదు. అంటే నిరీక్షణ లేనటువంటి వారు ఏం చేస్తారంటే వారికి కలిగినటువంటి ఆ మరణాన్ని బట్టి వారు దుఃఖంతో లోకస్తుల వల్లే వారు దుఃఖపడుతున్నటువంటి వారిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు. ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటే మాకు ఇష్టం లేదు. దేవుని యందు ఉన్నటువంటి వారికి కలిగే ధన్యత ఎలాంటిది, మరణించినటువంటి వారి విషయంలో దేవుడు ఏమి వాగ్దానాలు తన సంఘానికి ఇచ్చాడో ఇవన్నిట్లు కూడాను ఆ లేఖన భాగంలో సౌలు వివరించి చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నేను నా ప్రజలను తిరిగి మరల నేను చూస్తాను అనే నిరీక్షణ కలిగి ఉండి నిమిత్తమై పౌలు వారిని హెచ్చరించినట్లుగా చూస్తాం.
నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకుంటుంటే నాకు ఇష్టం లేదు. విశ్వాసులుగా ఉన్నటువంటి వారు మనుషులు చనిపోయిన తర్వాత వారి యొక్క ప్రవర్తన వారి దగ్గర చూస్తే మనకు అర్థమవుద్ది. వారు ఎంతవరకు దేవుని నమ్మారు, దేవుని మాట మీద ఎంతవరకు వారు విశ్వాసం ఉంచారు అనేది ఆ సమయంలో వారు మాట్లాడే మాటలు కానీ, చేసేటువంటి పనులు కానీ, వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన కానీ ఆ కొద్ది సమయంలోనే వీరు ఏమాత్రం కూడా విశ్వాసులు కారు అని వారు చేసేటువంటి క్రియలే వారి మీద సాక్ష్యం పలిగేటువంటి స్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తాం. కాబట్టి వీడు ఇక్కడ అంటారు నిరీక్షణ ఒక్కటే. నువ్వు ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఈ నిరీక్షణ ఏమై ఉండాలంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా తిరిగి జన్మింప చేసెను. అంటే ఈ నిరీక్షణ యొక్క గొప్పతనం, ఈ నిరీక్షణ ఎట్లాంటిదంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. 27వ కీర్తన ఆఖరి వచనంలో దావీదు చెప్పిన మాట ఏంటంటే, సజీవుల దేశంలో నేను యెహోవా దయ పొందిన నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమవుదును అని ప్రశ్నించినట్లుగా వ్రాయబడు. సజీవుల దేశంలో యెహోవా దయ పొందిన నమ్మకం నాకు లేని ఎడల నా విశ్వాస జీవితం వ్యర్థమే. అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఈ జీవితకాలం మట్టుకే మనం యేసునందు విశ్వాసం ఉంచిన ఎడల మనుషులందరికంటే ఎక్కువగా దౌర్భాగ్యులమగుదుము అని అన్నాడు. దేవుని యందు ఉన్నటువంటి నిరీక్షణ ఎట్లాంటిదంటే ఈ లోకంలో జీవించే జీవితమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడాను పేదవారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థితి ఎట్లాంటిదో ఎరిగినటువంటి వాడు లేదా ఈ లోకంలో జీవించేటువంటి సమయంలో దేనికి కూడాను చెల్లించడం, దేనికి కూడాను లోబరచబడనటువంటి స్థితిలోనే మనుషుడు జీవిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమగుదుము అని రాయబడదు. కాబట్టి మీరు ఇక్కడ మొదటిది. 3వదిగా నిరీక్షణ కూడాను ఒక్కటే నిరీక్షణ కలిగుటకు ఆ అవకాశం ఉన్నట్లుగా చూస్తాం. చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చదవండి. 3:12 తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు ప్రజలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖమును మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినలాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది కనుక వారి హృదయములు ప్రభు తరపు ఎప్పుడు తిరుగునో అప్పుడు వారి ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమ పొందుటకు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. ఇది క్రైస్తవ నిరీక్షణ. దినదినము మార్పు చెంద ప్రభు ఆత్మ ద్వారా ఆ పోలికగా ఉంటకు మార్చబడుచున్నాము. 4వదిగా చూస్తాను, చూడండి. ఇక్కడ చెప్పని మాట ప్రభు ఒక్కడే. 4వది ఇక్కడ చెప్పని మాట ఏంటంటే ప్రభు ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువులు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు లోకంలో అనేకులు ఉన్నారు. అయితే మనకు ఒక్కడే ప్రభువు. ఈ ఒక్కడై ఉన్నటువంటి ప్రభు లేదా ఎవరు అనంటే కొన్నేళ్ళ ఇంట్లో
పేతురు ప్రకటించాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ప్రభు యొక్క బాధ్యత, ప్రభు యొక్క భారము ప్రజల ఎడల ఏమిటి అంటే వారి యోగక్షేమాలు చూడడమే ప్రభు యొక్క బాధ్యతగా చూస్తాం. ఆయన 38 అపొస్తలుల కార్యం 10:38లో ఆయన అపవాది చేత పీడించబడుచున్నటువంటి వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను అని రాయబడింది. ప్రభువుగా ఆయన ఒక్క దగ్గరే ఉండి పరిపాలన చేసేటువంటి దేవుడు కాడు. 2వ వృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనంలో ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది అని రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును అని రాయబడి ఉన్నది. కీర్తన 11:4లో యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించుచుండెను అని రాయబడి ఉన్నది. అప్పుడు ఇక్కడ 4వదిగా చెప్పిన మాట ఏంటంటే ఆయన ఒక్కడే ప్రభువు, అంతటిని చూచుచుండేటువంటి వాడు. కీర్తన 95:6వ వచనంలో ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని రాయబడి ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథం 19లో ఏమంటే సర్వాధికారియు ప్రభునగు దేవుడు ఏలుచున్నాడు అని రాయబడి ఉంది. ఇలా దేవుని ఏలిక క్రింద ఉన్నటువంటి వారి యొక్క జీవిత క్షేమం ఎట్లా ఉంటుంది అని అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నివసించినటువంటి గోషేను దేశంలో వీళ్ళ వారి నివాసం ఉంటున్నటువంటిది ఎట్లా ఉన్నది వారి జీవితం అని అంటే ఐగుప్తు అంతా కూడాను సర్వనాశనం అయిపోయింది. అయితే ఇజ్రాయెల్ నివసిస్తున్నట్టు గోషేను దేశం మాత్రం క్షేమంగా ఉన్నట్లుగా చూస్తాం. వాళ్ళు ఎవరు అని అంటే సర్వాధికారి అయినటువంటి దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి వారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఒక్కడే అంటే అర్థం ఏంటంటే ప్రభు ఒక్కడే అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రభువు కూడా ఉన్నట్లుగా చూస్తాం. ఆయన్నే ప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని సంబోధించినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒకే ప్రభు అధికారం కింద ఉన్నటువంటి ప్రజలు వారి పాలన ఎట్లా ఉంటుందంటే క్షేమకరంగా ఉంటున్నట్లుగా చూస్తాం. ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలు కుమారుల యొక్క ప్రవర్తన చూసినటువంటి వారు అన్యాయంగా లంచం తెచ్చుకొని న్యాయం తిప్పివేస్తుంటుండగా లేదా సమూయేలు దగ్గరికి వెళ్ళి చెప్పారు, నీ పిల్లలు నీ వంటి ప్రవర్తన గలవారు కారు, కనుక సర్వలోక మర్యాద చొప్పున మాకును ఒక రాజును నియమించుము అని చెప్పినట్లుగా చూస్తాం. ఆ విషయమై దేవుడు సమూయేలు దుఃఖపడుతున్నటువంటి సమయంలో నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి వారు పరిపాలించకుండా నిన్ను కాదు త్రోసివేసింది, నన్నే త్రోసివేశారు వాళ్ళు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి రాజు కావాలో కనుక్కోమని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభు ఒక్కడే, ఆయనే మనను పరిపాలించేటువంటి వాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు అని ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. ఇలా దేవుని యొక్క గొర్రెల్లో చేరినటువంటి గొర్రెలు అనేకములుగా ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఆయన గొర్రెలైనటువంటి వారు ఆయన స్వరాన్ని వింటారు, ఆయన మాట ప్రకారం జీవిస్తారు. మీరు నా గొర్రెల్లో చేరినటువంటి వారు కారు కనుక మీరు మోషే ధర్మశాస్త్రాన్నే అనుసరించి నడుస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ప్రభు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే మనకు ప్రభు అయి ఉండాలి. మన మీద ఇంకొకరు ఎవరెవరు కూడా ప్రభుత్వం చేయడానికి వీళ్ళైనటువంటి స్థితిలోనే మనుషులు చూసుకోవాలి. కాబట్టి మీరు ఇక్కడ నీవు ఒక్కటే ఉండుటకు పిలువబడితివి, నిరీక్షణ ఒక్కటే ఉండుటకు పిలువబడితివి. ఈ 4 విషయాలు చూసాం. ఏమిటంటే ఒక్కటే శరీరము, ఒక్కటే ఆత్మ, ఒక్కటే నిరీక్షణ, 4వదిగా ప్రభువు ఒక్కడే. అయితే మన జీవితంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడిని అనుసరిస్తున్నామా లేక మరొకరు ఎవరైనా ఉన్నారా? ఈ విషయం పరిశీలించుకొని